హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ టెక్ శివా ఇన్ తెలుగు. పేరు మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే ఎంఐ టీవీ 4A ఫుల్ హెచ్డి 40 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇంతకుముందు అయితే హారైజన్ 40 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్స్ చేశాను. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏముందనేది చూసుకుందాము. సో తర్వాత దీంట్లో ఫీచర్స్ కూడా మనం ఒకసారి అయితే డబ్బా పైన ఏమి ఇచ్చిందనేది చూసుకున్న తర్వాత దీన్ని బాక్స్ని ఓపెన్ చేసి టీవీ స్క్రీన్ తర్వాత సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టీవీ పేరు వచ్చేసి ఎంఐ టీవీ 4A 40 ఇంచెస్ ఫుల్ హై డెఫినేషన్ ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో దీంట్లో మనకి ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే ఫుల్ హెచ్డి, ఇది 1920x1080 పిక్సెల్స్తోనైతే వస్తుంది. తర్వాత అంటే డిస్ప్లే అనేది మనకు ఆ విధంగా వస్తుంది. తర్వాత డిటిఎస్ హెచ్డి సౌండ్తో వస్తుంది, అంటే 20 వాట్ స్పీకర్స్ అనేది ఈ టీవీలో మనకు వస్తుంది అనమాట. తర్వాత ప్యాచ్ వాల్ స్మార్ట్ టీవీ సిస్టమ్స్. సో దీంట్లో ప్యాచ్ వాల్ అనేది మనకి 2.2 ప్యాచ్ వాల్ అయితే ఇచ్చిండు. సో చూద్దాం ఏ విధంగా మనకి టీవీ ఓపెన్ చేసిన తర్వాత ప్యాచ్ వాల్ ఏ విధంగా ఉందనేది. తర్వాత హెచ్డిఎంఐ ఫీచర్స్ కూడా ఇచ్చాడు, ఏంటంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ ఉంది. సో దీనివల్ల మనకి టీవీ స్క్రీన్ అది కొద్దిగా మంచిగా కనపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది, గూగుల్ ప్లే, తర్వాత క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ కూడా దీంట్లో ఉంది. తర్వాత బ్లూటూత్ కూడా ఈ టీవీలో అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వైఫై కూడా. ఓకే, సో ఇది ఆండ్రాయిడ్ టీవీ. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత టీవీ ఏ విధంగా ఉందనేది చూసుకుందాం ఫ్రెండ్స్. బాక్స్లో ఏమున్నాయని చూసుకుంటే మనకి 2 సైడ్ మౌంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మౌంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఈ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఒకటి ఉంటుంది. తర్వాత స్క్రూస్, మనకి ఈ సైడ్ మౌంట్స్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ అయితే ఇచ్చిండు. తర్వాత రిమోట్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. ఓకే, సో నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియోస్ అనేది హాట్ కీస్ అయితే ఇచ్చిండు. తర్వాత గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది దీని మీద. ఓకే, ఈ విధంగా రిమోట్ అయితే ఉంది. సెల్స్ మాత్రం ఇవ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత వాల్ మౌంట్ కూడా ఇవ్వలేదు. సో వాల్ మౌంట్ మనకి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఫిట్ చేస్తారనమాట, వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేస్తారు. తర్వాత ఈ టీవీ పవర్ సేవింగ్స్ స్టార్స్ చూసుకుంటే 3 స్టార్స్తోనే అయితే ఈ టీవీ వస్తుంది. సంవత్సరానికి 85 యూనిట్స్ అయితే కాలుతుందని చెప్తుంటారు కరెంటు. తర్వాత దీని మోడల్ చూసుకోవచ్చు, 2021 మోడల్. ఓకే, స్క్రీన్ సైజ్ అనేది 40 సెంటీమీటర్స్, 100.33 సెంటీమీటర్స్ అని రాశారు. టీవీ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ కేబుల్ అనేది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఇచ్చింది అనేది. తర్వాత ఇక్కడ వాల్ మౌంట్స్ ఫిట్ చేసుకోవడానికి అయితే ఉన్నది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో పోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి నెట్వర్క్ పోర్ట్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ ఏవి ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఇచ్చిండు 3. తర్వాత డిష్కి ఒక పిన్ అయితే ఇచ్చిండు. తర్వాత ఆడియో జోక్ అంటే ఇయర్ ఫోన్స్కి అట్లాంటివి పెట్టుకోవడానికి మనకి ఇంకొక పోర్ట్ అయితే ఇచ్చిండు. హెచ్డిఎంఐ 3 పోర్ట్స్ ఇచ్చిండు. తర్వాత యూఎస్బీ పోర్ట్స్ అనేటివి 2 ఇచ్చిండు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు టీవీని అయితే ఆన్ చేసేసి మనము స్క్రీన్ ఏ విధంగా క్లారిటీ వస్తుంది అనేది చూసుకుందాము. ఇక్కడ స్పీకర్స్ అయితే ఇచ్చిండు, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి లెఫ్ట్ అండ్ రైట్లో. సో కింద పవర్ బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టీవీ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంఐ అండ్ హోమ్ బటన్. సో మనకి రిమోట్లో ఇక్కడ ఈ ఎంఐ తర్వాత ఈ హోమ్ బటన్, ఈ రెండు కలిపి ఒకటేసారి పట్టుకుంటే ఈ రిమోట్ అనేది టీవీతోని పేర్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఇదే చేయాలన్నమాట. మీరు టీవీ ఆన్ అయిపోయిన తర్వాత రిమోట్ అనేది మీ టీవీకి పేర్ అయిపోవాలి. సో అప్పుడే మీ రిమోట్ అనేది టీవీతోని పనిచేస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతకుముందు హరైజన్ టీవీ చెప్పాను కదా, సో 40 ఇంచెస్ది. సో దానికి ఏంటంటే బెజల్లెస్ డిజైన్ అనేది ఉండే అనమాట. సో ఇక్కడ ఎడ్జెస్ చూసుకుంటే అసలు ఎడ్జెస్సే లేకుండా అనమాట, దీనికి కొద్దిగా ఎడ్జెస్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే అది హరైజన్ డిస్ప్లేతో వచ్చేది కాబట్టి కొద్దిగా క్లారిటీ అనేది దానికి ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. టీవీ ఆన్ చేసిన తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మనం రిమోట్ని కనెక్ట్ చేసిన తర్వాత వైఫైని కనెక్ట్ చేయాలి. సో వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి గూగుల్ ప్లే స్టోర్లో మన జీమెయిల్ ఐడి ఇవ్వాలి, అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో తర్వాత ఫైనల్గా కొన్ని చిన్న సెట్టింగ్స్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో హోమ్ స్క్రీన్లో చూసుకోవచ్చు ఫస్ట్ యాప్స్, తర్వాత ప్యాచ్ వాల్, తర్వాత ఇంకా ఏమన్నా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటి వీడియోస్ని అయితే చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ యాప్స్లో చూసుకుంటే ప్యాచ్ వాల్ ఫస్ట్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, తర్వాత క్రోమ్ కాస్ట్, యూట్యూబ్, గూగుల్ ప్లే. సో ఇట్లాంటి ఎన్నో మనకి యాప్స్ అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ప్యాచ్ వాల్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. సో ప్యాచ్ వాల్లో మనకి మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న మూవీస్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ మనకి ఇక్కడైతే కనపడతాయి. సో ఇక్కడ నుంచే డైరెక్ట్గా మనమైతే ఆన్ చేసుకొని చూడవచ్చు అనమాట, అంటే డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు దీంట్లోని. ఓకే, తర్వాత కిందికి వస్తే ఇక్కడ నెట్ఫ్లిక్స్ సంబంధించినది, తర్వాత యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా మనకి ప్లే అవుతుంది అనేది. ఓకే,
ఫ్రెండ్స్ చూడొచ్చు స్క్రీన్ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది. సో నేను ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సీరియల్ని అయితే ప్లే చేస్తున్నాను. సో చాలా బాగా క్లియర్గా అయితే కనపడుతుంది. సో దగ్గర నుంచి చూసినా కానీ క్లారిటీ అనేది సూపర్గా ఉంది. సో డిష్ పెట్టుకున్నప్పుడు మనకి అంత క్లారిటీగా రాకపోవచ్చు. హెచ్డి ఛానల్స్ అయితే సూపర్గా వస్తాయి క్లారిటీ అనేది. ఇది ఫుల్ హెచ్డి స్క్రీన్ కాబట్టి మనం దగ్గర నుంచి చూసినా కానీ నాకు చాలా బాగా కనపడుతుంది. నేను ఈ ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు కొద్దిగా చుక్కలుగా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. సో చూడొచ్చు మనకి చాలా సూపర్గా అయితే నాకు క్లియర్గా కనపడుతుంది బొమ్మ అయితే. ఫ్రెండ్స్ రిమోట్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అంటే కనెక్టివిటీ అనేది చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీంట్లో సౌండ్ క్లారిటీ ఏ విధంగా వస్తుంది అనేది చూస్తాను. నువ్వు కాల్ ఎగిరేస్తే ఫ్రెండ్స్ చూసింది కదా సౌండ్ క్లారిటీ ఈజ్ ఇనఫ్. అంటే మంచి డిటిఎస్ సౌండ్ అయితే వస్తుంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నెట్వర్క్ అనేది ఊకే డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి వైఫై రూటర్ అనేది దగ్గర ఉంటేనే ఇది ఎక్కువగా డిస్కనెక్ట్ కావట్లేదు. సో వైఫై రూటర్ దగ్గర లేదనుకోండి, సో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అదొకటి మాత్రం మీకు పక్క గమనించాలి. సో మీ దగ్గర వైఫై రూటర్ అనేది టీవీ పక్కకుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్పీడ్ కూడా మీ వైఫై స్పీడ్ మంచిగా ఉంటే మీకు క్లారిటీ కూడా మంచిగా వస్తుంది. సో ఇది ఫుల్ హెచ్డి టీవీ కాబట్టి స్క్రీన్ మాత్రం అవసరం ఉంది. సో మంచి మీకు వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే హెచ్డి ఛానల్స్ చూసేటప్పుడు మాత్రం సూపర్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సౌండ్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇంకా సెట్టింగ్స్ చూడాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి నెట్వర్క్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉంటుంది. జర దూరంగా ఉంటే మీకు నెట్వర్క్ అనేది తక్కువగా చూస్తుంది చూడండి. సో చాలా తక్కువ నెట్వర్క్ అనేది చూపిస్తుంది. అంటే మీ వైఫై రూటర్ అనేది దూరంగా ఉన్నప్పుడు ఆ విధంగా చూపిస్తుంది. తర్వాత డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ అన్ని రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం సౌండ్ సెట్టింగ్స్ కానీ పిక్చర్ సెట్టింగ్స్ కానీ మొత్తం అయితే చేసుకోవచ్చు. తర్వాత రిమోట్ యాక్సెసరీలోకి వెళ్తే మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా డివైస్ యాడ్ చేయాలంటే యాడ్ యాక్సెసరీ అని కొడితే ఇక్కడ సెర్చ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీ బ్లూటూత్ డివైసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత పేరు కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ MI 40 ఇంచెస్ టీవీ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంది కింద కమెంట్ సెక్షన్లో అడుగుని తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు. సో అదొకటి కనెక్షన్ నెట్వర్క్ కనెక్షన్ ఒకటి వెళ్ళిపోతుంది తొందరగా దూరంగా ఉన్నప్పుడు రౌటర్. సో కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మిగతా అంతా బాగానే ఉంది. స్క్రీన్ క్లారిటీ కానివ్వండి లేకపోతే ప్రైస్ కూడా మనకి ఎంత 23,000కి ఈ టీవీ వస్తుంది. 32 ఇంచెస్ తీసుకుంటే 15,000 16,000 ఉంది. మరి ఇది 23,000కి 40 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా టీవీ నచ్చిందంటే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో దాని నుంచి అయితే తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కి తర్వాత రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.